వెల్కమ్ టు ది లియో. చంద్రబాబు అంటేనే ఒక బ్రాండు. ఆయన పేరు చెబితేనే రాష్ట్రానికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయి. చాలామంది ఇవి చెబితే కొంతమంది వైసీపీ నేతలు పాపం ఎగతాళి చేస్తారు. చంద్రబాబు నాయుడు మొహం చూసి పరిశ్రమలు వచ్చాయా, చంద్రబాబు నాయుడిని చూసి పెట్టుబడులు పెడుతున్నారా అని చాలామంది ఎగతాళి చేసేవారు. ఆ ఎగతాళి చేసేవారందరికీ కూడా చెంపపెట్టనమాట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసే రాష్ట్రానికి వస్తున్నారు, చంద్రబాబు గారి విజన్ చూసే పెట్టుబడులు పెడుతున్నారు. ఎందుకనంటే గతంలో చేసి చూపించారు కాబట్టి. హైదరాబాద్లో ఐటీని డెవలప్ చేయడమే కాకుండా సైబరాబాద్ లాంటి ఒక సిటీని నిర్మించి ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ మేటిగా నిలబడిందంటే ఆ రోజు చంద్రబాబు గారు వేసినటువంటి బీజం కానివ్వండి, ఆయన ముందు చూపు కానివ్వండి, ఈరోజు దాన్ని ఒక వృక్షంలా మార్చాయి. సో కాబట్టి ఆయన ఆల్రెడీ చేసి చూపించాడు కాబట్టి అలాంటి దార్శనికత ఉన్నటువంటి ఆ నేత దగ్గర పెట్టుబడులు పెడితే, ఆ నేత దగ్గర మనం గన ఆ కంపెనీలు ప్రారంభిస్తే భవిష్యత్తులో అంతకు మించి ఎదుగుతాం. ఎందుకంటే అమరావతి అభివృద్ధి చెందబోతున్నటువంటి క్యాపిటల్. వచ్చే 20 ఏళ్లలో దేశంలోనే టాప్ 5 క్యాపిటల్స్లో ఒకటిగా నిలవబోయే క్యాపిటల్గా అమరావతిని తీర్చిదిద్దుతున్నారు. ఇక గతంతో ఆ తెలంగాణలోని హైదరాబాద్తో పోలిస్తే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడంతా. ఇప్పుడు హైదరాబాద్కి ప్రధానంగా ఏంటంటే డ్రైనేజీ సమస్య, వాటర్ సమస్య, లేకపోతే కాలుష్యం సమస్య లాంటివి ప్రధానంగా ఉన్నాయి. సో వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ నిర్మించబోయే సిటీ అమరావతి. కాబట్టి అలాంటి చోట పెట్టుబడులు పెడితే భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది పారిశ్రామికవేత్తలు ఊహించగలరు. సో అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంటాడు కదా, నేను తెచ్చేసా అని. జగన్మోహన్ రెడ్డి తేలా నాడు చంద్రబాబు గారి హయాంలో ఒప్పందం కుదుర్చుకుని ఈరోజు చంద్రబాబు గారి హయాంలోనే శ్రీ సిటీలో ఆ పనులు ప్రారంభించారు. కొన్ని సంస్థలకు శంకుస్థాపన కూడా జరిగింది. అంటే ఈ మధ్యలో 5 ఏళ్లలో రాలా. జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో చంద్రబాబు గారితో 2014-19 మధ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పెట్టుబడులు పెట్టలా. అంటే వాటిని ఎస్టాబ్లిష్మెంట్ పూర్తి చేయలా, ప్రారంభోత్సవాలు చేయలా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఉన్న పరిశ్రమలనే తరిమేస్తున్నాడు. ఆ భూములు తీసుకుని ఉన్న వాటినన్నింటినీ కూడా బయటికి తరిమేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ జాకీ పరిశ్రమ ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ, రాయలసీమ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైంది. కియా తర్వాత ఆ స్థాయిలో ఉపయోగకరమైనటువంటి పరిశ్రమ, దాన్ని తరిమేశాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ప్రపంచంలోనే టాప్ 500 కంపెనీలో ఒకటిగా ఉన్నటువంటి ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ని తరిమేశాం. అలాగే లూలు దాదాపుగా 70,000 కోట్లు 80,000 కోట్లతోనే పెట్టుబడికి ఆల్రెడీ మొత్తం సిద్ధం చేసి ప్లేస్ ఇస్తే ఆడు ప్రహారీ కూడా కట్టుకున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. ఇక అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణ వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టింది. సో ఏదైతే ఆదాని డేటా సెంటర్ వైజాగ్లో ఉన్నది, అది కూడా ఒక 70,000 కోట్ల పెట్టుబడి సుమారు, అది కూడా పాయే. సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పరిశ్రమలు. కొన్ని పరిశ్రమలు హోల్డ్ అయిపోయినాయి. సో అవి మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తరువాత పెట్టుబడులు ప్రారంభం చేశాయి. ఆనాడు MOUలు కుదుర్చుకున్నాయి, ఈరోజు పనులు ప్రారంభించాయి. అది కూడా చంద్రబాబు గారి చేతుల మీదుగా. నిన్న శ్రీ సిటీలో ఒకే రోజు దాదాపుగా 1,600 కోట్ల రూపాయల విలువైన 15 పరిశ్రమలు ప్రారంభించారు. మరొక 7 పరిశ్రమలను అదనంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ 15 పరిశ్రమల మీద ఒక 8,500 మందికి ఉద్యోగాలు, 7 పరిశ్రమల మీద దాదాపుగా ఒక 2,000 మందికి ఉద్యోగాలు. సో ఇది అంటే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది కాదు, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సులభతర వాణిజ్యం కాదు, వేగవంతమైన వాణిజ్యం. అంటే మీకు ఎటువంటి అసలు గతంలో కూడా చెప్పాం, సింగిల్ విండో విధానం. 21 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతి అనే ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు గారు. ఆ ఒరవడి అనేది విప్లవాత్మకమైన మార్పులు తెచ్చింది. 21 రోజుల్లో ఎంత పెద్ద పరిశ్రమకైనా 21 వర్కింగ్ డేస్లో అనుమతులు మంజూరు చేయటం. సో తర్వాత దీన్ని దేశమే ఆదర్శంగా తీసుకుంది. సో అలాగే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా చంద్రబాబు గారు అభివర్ణించారు. అంటే వేగవంతమైన వాణిజ్యం అనేది ఇప్పుడు రాష్ట్ర విధానంగా మారింది. సో చంద్రబాబు గారి హయాంలో ఏం వచ్చింది, మళ్ళీ ఆయన హయాంలోనే ఇప్పుడు ఏం ప్రారంభించారనేది మనం ఒకసారి ప్రారంభిస్తే ఒకసారి ఇక్కడ చూడవచ్చు. తెలుగుదేశం పార్టీ అఫీషియల్ హ్యాండిల్ అయితే వేశారు. ఇక్కడ చూడండి, చంద్రబాబు అంటేనే ఒక బ్రాండ్. ఏపీకి మళ్ళీ మొదలైన పెట్టుబడులు, యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తున్న చంద్రబాబు గారు అని చెప్పి, ఇదిగో నాడు బాబు వచ్చాడు జాబులు తెచ్చాడని చెప్పి, నాడు తెచ్చింది బాబే, నేడు ప్రారంభించింది బాబే. వాస్తవానికి ఇది 2017 ఫిబ్రవరి 4న అప్పట్లో TII హెల్త్ కేర్ అప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. సో నేడు శ్రీ సిటీలో దాని పనులైతే ప్రారంభించడం జరిగింది. సో నాడు తెచ్చింది బాబే, నేడు ప్రారంభించింది బాబే. సో ఇది కూడా 2019లో చంద్రబాబు గారు దిగిపోయే సమయంలో వచ్చినటువంటి కంపెనీ. నేడు
శ్రీ సిటీలో పనులైతే ప్రారంభించారు. అలాగే ఇది కూడా చంద్రబాబు గారి హయాంలోనే వచ్చింది చూడండి. గతంలో చంద్రబాబు గారు దీనికి సంబంధించి ఆయన అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేశారు. సో నిడెక్ ఈరోజు దాని పనులైతే ఇక్కడ శ్రీ సిటీలో ప్రారంభించడం జరిగింది. అంటే చంద్రబాబు గారు గతంలో తెచ్చినవి అనమాట ఇవన్నీ కూడా. ఇవి కూడా 2017 జనవరి 28న నాడు ఇక్కడ చూడొచ్చు మనం ఒప్పందం కుదుర్చుకున్న ఎంఓయూ కుదుర్చుకున్న ఫోటోలు కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి చంద్రబాబు గారితో. ఈరోజు శ్రీలక్ష్మి అగ్రో ఫ్రూట్స్ అనేది ఏదైతే ఉందో ఉదయం ఈరోజు శ్రీ సిటీలో ప్రారంభించింది. ఒక్కటే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి, చూపిస్తా. సిద్ధార్థ లాజిస్టిక్స్ నాడు 2015 జూన్ 30న 4 కుదుర్చుకుంటే నేడు శ్రీ సిటీలో దాని పనులు ప్రారంభించారు. ఇలాగా ఒకటి కాదు రెండు కాదు. జర్నలిన్ అని ఇది కూడా ఎప్పుడు 2017 ఫిబ్రవరి 4న. సో ఇది ఈరోజు ఇదిగో ఇక్కడైతే ప్రారంభించడం జరిగింది. శ్రీ సిటీలో దాని పనులు ప్రారంభించారు. ఇది కూడా అంతే. నాడు చంద్రబాబు గారి హయాంలో ఏదైతే ఉందో టీడీపీ హయాంలో నాడు మంత్రి కామినేని శ్రీనివాస్ అనుకుంటాను, ఆయన హెల్త్ మినిస్టర్గా ఉన్న సమయంలో నేడు చంద్రబాబు గారి హయాంలో నేడు ఇక్కడికైతే రావడం జరిగింది. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఇది కూడా అంతే. బ్లూ స్టార్ 2018 ఆగస్టు 6న నాడైతే చేసుకోవడం జరిగింది. అప్పుడే పెట్టుబడులు పెట్టబోతున్నట్టుగా నాడైతే పెట్టడం జరిగింది. సో నేడైతే పనులు ప్రారంభించారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక పనులైతే ప్రారంభించడం జరిగింది. ఈ 5 ఏళ్ల గ్యాప్ జగన్మోహన్ రెడ్డి పాలనలో వీళ్ళందరూ కూడా రావటానికి సాహసం చేయలేదు. మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, పెట్టుబడులు వెంటనే ఏదైతే నాడు ఎంఓఏలు కుదుర్చుకున్నారో దాని పనులు వేగవంతం చేయడం మొదలుపెట్టారు. చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్పారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 10-15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి కాలేడు, ఆ తర్వాత పార్టీ ఉంటే తర్వాత సంగతి. ముఖ్యమంత్రి కాలేడు, ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటుంది, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ముందుకెళ్తుంది, మీకు ఎటువంటి భయం అక్కర్లేదని చెబితే నేడు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకున్నారు. సో దీనికి సంబంధించిన వార్తలు కూడా వచ్చాయి, ఒకసారి చూద్దాం. సో వేగం పెంచేద్దాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు సీఎం విజన్ 2047 లక్ష్యంతో ముందుకు. 25 ఏళ్లలో 15% వృద్ధి రేటే లక్ష్యం. P4 మోడల్తో పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాలకు పెద్దపీట, నైపుణ్య గణనకు శ్రీకారం. నా సంస్కరణలు ఇప్పుడు ఫలితాలను ఇస్తున్నాయి. చంద్రబాబు శ్రీ సిటీలో 15 పరిశ్రమలు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కలిపినా కానీ 15 పరిశ్రమలు రాలా. జగన్మోహన్ రెడ్డి మీరు గుండె మీద చేసుకు చెప్పండి, ఇదిగో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పరిశ్రమ ఇది. ఒకటి చెప్పండి. పచ్చళ్ళ పరిశ్రమ, అప్పడాల పరిశ్రమలు అవి మాత్రం వద్దు. ఒక పరిశ్రమ పేరు చెప్పండి, చెప్పలేరు. కానీ చంద్రబాబు గారు 15 పరిశ్రమలకు ఒకేసారి నేడు పనులైతే ప్రారంభించారు. మొత్తం విలువ 1570 కోట్లు, 8480 మందికి ఉద్యోగాలు. ఇవి కాకుండా మరొక 7 ఇండస్ట్రీలకు భూమి పూజ కూడా చేశారు. వాటి పెట్టుబడి 900 కోట్లు, ఉద్యోగాలు 2740 మందికి అదనంగా ఉపాధి కల్పిస్తారు. సో మరో 5ంటికి శంకుస్థాపనకు ఎంఓయూలు అయితే కుదుర్చుకున్నారు. దాని విలువ 1213 కోట్లు, వాటి ద్వారా వచ్చే ఉద్యోగాలు మొత్తం 4060 ఉద్యోగాలు. అంటే చూడండి, ఇక్కడ ఒక 8500 ఉద్యోగాలు సుమారు, ఇదొక 3000 ఉద్యోగాలు సుమారు, ఇదొక 4 3 7000ను దాదాపు ఇదొక 8500, దాదాపుగా 15-16 ఉద్యోగాలు రావడానికి చంద్రబాబు గారి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో ఈ 15 పరిశ్రమలు మాత్రం వెంటనే పనులు ప్రారంభిస్తున్నాయి, మిగతావేమో కొంచెం సమయం తీసుకుని పనులు అయితే ప్రారంభిస్తాయి. సో అంటే చంద్రబాబు గారు ముందు చూపు ఎలా ఉంటుంది అనడానికి ఇదొకటి. ఇక రాష్ట్రంలో ఫాక్స్కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ. ఫాక్స్కాన్ అనేది లోకేష్ గారు పూర్తిగా గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గర్వంగా చెప్పుకున్నారు లోకేష్ గారు, ఫాక్స్కాన్ నేను తీసుకొచ్చానని. సో దానికి సంబంధించిన వార్త కూడా ఉందో, ఒకసారి చూద్దాం. సో ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు సానుకూలత, రాష్ట్రంలో త్వరలోనే పర్యటన అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా నారా లోకేష్ గారితో సంప్రదింపులు జరుపుతున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం పూర్తిగా డెవలప్ అవుతుంది, పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయని వారికి వివరించారు. గతంలోనే ఆల్రెడీ ఫాక్స్కాన్ అనేది నారా లోకేష్ హయాంలో వచ్చింది. పాదయాత్ర సమయంలో కూడా ఉద్యోగులందరితో కూడా నారా లోకేష్ సెల్ఫీలు అయితే దిగటం మనం చూసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు మెగా సిటీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆల్రెడీ టీడీపీ హయాంలో నారా లోకేష్ గారి హయాంలో ఫాక్స్కాన్ వస్తే ఇప్పుడు మెగా సిటీ ఏర్పాటు. సో ఇదే కాదు, దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో పారిశ్రామికవేత్తల గమ్యస్థానం ఏపీ, ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై దృష్టి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. శ్రీ సిటీలో 1570 కోట్లతో 15 పరిశ్రమల ప్రారంభం, 1213 కోట్లతో మరొక 5 కంపెనీల ఏర్పాటుకు ఒప్పందాలు. నిన్న ఏదైతే ఆ కంపెనీలను ప్రారంభిస్తున్నారో ఆ సందర్భంగా మనం ఇక్కడైతే చూడొచ్చు. నిడెక్ ఏదైతే ఇందాక ఆల్రెడీ మనం చూసాం టీడీపీ హయాంలో ఒప్పందం కుదుర్చుకుంది, ఈ రోజైతే రావడం జరిగింది. సో 15% వృద్ధి సాధించాలి అనే లక్ష్యంతో రాష్ట్రానికి పరిశ్రమలు, గతంలో కూడా చెప్పాను నేను, ఏదైతే పరిశ్రమలు గతంలో ఎంఓయూలు కుదుర్చుకుని రావటం లేదో
వాటితో సంప్రదింపులు జరపండి. వారికి కాల పరిమితి పెంచుతాం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అరాజకాల వాళ్ళు రాలేకపోయారు కాబట్టి కాల పరిమితి పెంచుతాం. అవసరమైతే ల్యాండ్ కూడా పెంచి ఇస్తాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అవసరమైతే ఇంకా ఇతర ఇన్సెంటివ్స్ కూడా మేము ఇస్తాం. వాళ్ళందరూ వచ్చి పెట్టుబడులు పెట్టండి అని చెబితే గతంలో ఎంఓయూలు కుదుర్చుకున్న వీళ్ళంతా కూడా ఈరోజు చంద్రబాబు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. వాస్తవానికి మొన్న గెలిచుండకపోతే వీళ్ళందరూ పెట్టిబేడ జద్దేసుకుంటారు. వాళ్ళు కూడా చూద్దాం, ఒక 5 years వెయిట్ చేద్దాం, ఎందుకు కంగారు పట్టమని చెప్పి హోల్డ్ అయి ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం, స్థిరమైన ప్రభుత్వం ఎందుకు రాష్ట్రంలో ఏర్పడాలి అంటే ఇదిగో ఇలాంటి పెట్టుబడులు రావడానికి. అదే జగన్మోహన్ రెడ్డికి ఒక 70-75 సీట్ల దాకా వచ్చినాయి అనుకోండి, గతంలాగా ఒక 70 సీట్లకి మళ్ళీ భయంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో ఏం జరుగుద్దు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మేము అంతా పనులంతా చేసి ప్రారంభించే సమయానికి తోలేసాడు అనుకోండి, బయటికి పెట్టుబడి మొత్తం పెట్టేశాక మేము నష్టపోతాం అనే భయం ఉంటుంది. కానీ ఇక్కడ పూర్తి మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవటం, కంపెనీలో ఒక నమ్మకం కలిగింది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంక రాడు, చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా మనకు మేలు జరుగుద్ది అని అనుకున్నారు. కాబట్టే ఈరోజు ఆ పెట్టుబడులు అయితే పెట్టారు. ఏది ఏమైనా రాష్ట్రానికి పెట్టుబడుల వరద అనటంలో ఎటువంటి సందేహం లేదు.